చేసింది గోరంత చేయాల్సింది కొండంత. ఆరోగ్య సంరక్షణలో మరిన్ని చర్యలు అవసరం. వైద్యులు నిపుణుల సూచన. భారత్లో ఆరోగ్య సంరక్షణ పేలవంగా ఉన్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల కారణంగా సాధారణ పౌరుడు ఉచిత న్యాయమైన వైద్యానికి నోచుకోలేకపోతున్నాడని వైద్య నిపుణులు అంటున్నారు. వైద్యం కోసం ప్రజలు ఇప్పటికే తమ జేబుల్లో నుంచే ఖర్చు చేయాల్సిన దారుణ పరిస్థితులు దేశంలో ఉన్నాయంటున్నారు. ఈ రంగంలో రావాల్సిన మార్పులు, చేయాల్సిన పనులు ఇంకా చాలానే ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కోవిడ్-19 మహమ్మారి ఇప్పటికే అనేక జీవితాలను చిన్నాభిన్నం చేసిందని, ఆ మహమ్మారి దేశంలోని ఆరోగ్య సంరక్షణలో డొల్లాతనాన్ని బయటపెట్టిందని అంటున్నారు. ప్రభుత్వాలు ఆరోగ్య సంరక్షణ చేసే కేటాయింపులు వ్యయం తగ్గిపోయిందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు, వ్యాక్సిన్లు, డయాగ్నోస్టిక్లు మొదలైన వాటిపై నిల్వ చేయడం వరకు సమస్య ఉన్నదని అంటున్నారు. బాల్య వ్యాధి నిరోధక టీకాలు ఇచ్చిన అనుభవం దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్కు దోహదపడిందని, ఫలితంగా సుమారు 220 కోట్ల కోవిడ్-19 వ్యాక్సిన్ మోతాదులో ఇవ్వబడ్డాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అయితే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దీనిని కూడా తమ ప్రభుత్వ విజయంగా చెప్పుకోవటం గమనార్హం. ఇలాంటి అనుభవాల నుంచే పాఠాలు నేర్వాలని కూడా చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. గత దశాబ్దంలో ఆరోగ్య సంరక్షణను అందించడంలో అనేక విభాగాల్లో ప్రయత్నాలు జరిగాయి. ప్రజారోగ్య రంగంలో ఆయుష్మాన్ భారత్, జన ఔషధి స్టోర్లను వంటి కార్యక్రమాలు వంటివి వచ్చాయి. ఇవి క్షేత్రస్థాయిలో మరిన్ని ఆసుపత్రులకు విస్తరించడంలో అవినీతిని పారదోలేందుకు మరింత కృషి అవసరమని కాగ్ నివేదిక ఎత్తి చూపిన కొన్ని లోపాలను ఆరోగ్య నిపుణులు ఉటకిస్తున్నారు. నాణ్యమైన ఉత్పత్తులను సరఫరా చేయడం ద్వారా వినియోగదారుల విశ్వాసాన్ని పొందడంతో పాటు జన్ ఔషధి స్టోర్లు కూడా మరింత నిల్వ చేసి సామర్థ్యానికి సాధించడం చాలా అవసరమని చెప్తున్నారు. ప్రజారోగ్య నిపుణులు బీమా మద్దతు ఉన్నదానికంటే యూనివర్సల్ హెల్త్ కవరేజ్ మోడల్ను సమర్థిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పథకాలు కేంద్ర రాష్ట్ర కార్యక్రమాలపై మధ్య విభజించి ఉన్నాయని, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణపై మరిన్ని చర్యలు అవసరమని వారు సూచిస్తున్నారు. ఆయుష్మాన్ భారత్, వెల్నెస్ సెంటర్లు, జన్ ఔషధి స్టోర్లు, బీమా స్కీమ్లు మధ్య మరింత సమన్వయం ఉండాలని మాజీ కేంద్ర ఆరోగ్య కార్యదర్శి జేవీఆర్ ప్రసాదరావు పిలుపునిచ్చారు. ప్రతి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో ప్రజలకు ఉచితంగా సబ్సిడీపై నాణ్యమైన మందులు ఇవ్వగలిగే స్థితిలో ఉండాలని చెప్తున్నారు. హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు సానుకూల కార్యక్రమాలు అయినప్పటికీ సమగ్ర సంరక్షణ అందించడానికి మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఓపీ జిందా గ్లోబల్ యూనివర్సిటీలోని ఆరోగ్య ఆర్థికవేత్త ఇంద్రానీల్ చెప్పారు. కేంద్ర ఆరోగ్యంపై తన ఖర్చు జీడిపిలో 2.5% పెంచాల్సిన అవసరం ఉందని, అనేక జాతీయ పథకాలకు మద్దతు అవసరమని ఆయన అన్నారు. మాతా శిశు మరణాలు, బాల్య రోగ నిరోధక ప్రచారాలు మొదలైన వాటిపై పురోగతి బలమైన ప్రజారోగ్య యత్నాల్లో సాధించబడుతుందని వివరించారు. ఈ ప్రజా ఆరోగ్యంపై ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఖర్చు తక్కువగా ఉన్నదని నిపుణులు చెప్తున్నారు. దేశ జీడిపిలో 2.5% పూర్తిగా ఆరోగ్యంపై ఖర్చు చేయాలని వారు పిలుపునిచ్చారు. ఫార్మాస్యూటికల్ రంగంలోని ప్రపంచానికి ఫార్మసీ అనే దాని ప్రస్తుత వారసత్వాన్ని నిర్మించినప్పటికీ దేశీయ, విదేశీయ వినియోగదారుల కోసం నాణ్యమైనటువంటి కఠినమైన నిఘా ఉండాలన్నారు. స్థిరమైన దేశీయ సరఫరాలను నిర్ధారించడానికి బల్క్ డ్రగ్ పార్కులు, మెడికల్ డివైస్ పార్కులను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించడానికి నిరంతర చర్యలు, మరింత శ్రద్ధ అవసరమని నిపుణులు, విశ్లేషకులు చెప్తున్నారు. ఇందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరింత సమన్వయం అవసరమని వారు సూచిస్తున్నారు.